కృపాసువార్త వీక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. దేవుని వాక్యంలో రాబడినట్లుగా ఏలియా ప్రవక్త ఇజ్రాయేలును పిలిచి బయలును ఆరాధించే వాళ్ళను, దేవుడైన యెహోవాను ఆరాధించే వాళ్ళను పిలిచి అంటున్నాడు, మీరు ఎంతకాలం మట్టుకు రెండు తలంపుల మధ్య ఉంటారు? మీరు ఆరాధిస్తే దేవుడైన యెహోవాను ఆరాధించండి, లేదంటే మీకు ఇష్టం వచ్చినట్లుగా మీరు జీవించండి. కొంతకాలం లోకంలో ఉంటూ మళ్ళా దేవుడికి దగ్గరకు వస్తూ అన్న విగ్రహారాధన చేస్తూ దేవుని ప్రజలను చెప్పుకుంటున్నారే, మీరు ఎంతకాలం మట్టుకు రెండు తలంపుల మధ్య ఉంటారు? రెండు వారు అనగా ఇజ్రాయేలు దేవుని కొరకు ఎంపిక చేయబడినటువంటి జనాంగము. వారు దేవుని ప్రజలు, దేవుని సొత్తైనటువంటి ప్రజలు. వారిని విమోచించడం కొరకే పరలోకం నుండి భూమి మీదకి దిగి వచ్చాడు ఆయన. అలాంటి దేవుని ప్రజలైనటువంటి వీరు దేవుడైన యెహోవాను విసర్జించి అన్య దేవతలను పూజించడం ద్వారా ప్రవక్త అయిన ఏలియా అడుగుతున్నాడు, ఎంతకాలము రెండు తలంపుల మధ్య ఉంటారు? నిజమే కదా. వివాహం చేసుకున్న స్త్రీ భర్తతోనే జీవించాలన్నది కట్టుబాటు. దాన్ని విసర్జించి పరాయి వాళ్ళతో వెళితే దాన్ని వ్యభిచారం అంటారు. అలాగనే ఇదిగో ఇజ్రాయేలుని ఆయన ప్రధానము చేసుకున్నాడని హోషా గ్రంథంలో చెప్పాడు. నేను ప్రధానము చేయబడినటువంటి స్త్రీవి కాబట్టి నిత్యము నీవు నాతో ఉండినట్లుగా నేను నిన్ను ఎంచుకున్నాను అని దేవుడు చాలాసార్లు వాక్యం ద్వారా మాట్లాడుతున్నట్లు మనం చూస్తాం. అయితే దేవుని బిడ్డలారా, ఈరోజు ఎలా అయిపోయిందని అంటే మనుషుల యొక్క జీవితాలు దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ విగ్రహారాధనలోనికి అనగా లోక సంబంధమైన అభిచార కార్యములలోనికి, వ్యభిచారం వేరు అభిచారం వేరు. అభిచారం అంటే విగ్రహ సంబంధమైనటువంటి కార్యాలు, లోక సంబంధమైన కార్యాలు. ఆ రీతిగా అభిచారము మట్టుకే కాదు కానీ వ్యభిచార కార్యాలను వెళుతున్నారు. ఒకసారి భర్తతో అనగా ఒక పురుషుడితో వివాహం జరిగిన తర్వాత తన యవ్వన కాలం ముందు తన పురుషునికి అనగా తన భర్తకి దూరంగా వెళ్ళకూడదట. ఒకవేళ అలా వెళితే ఆమెను వేశ్యతో సమానమని దేవుడు చెబుతూ ఉన్నాడు. ఆ రీతిగా మనము కూడా దేవునితో ప్రధానం చేయబడ్డాం. దేవునితో నిబంధన చేయబడిన ప్రజలము. దేవునితోనే ఉండాలి, దేవునితోనే జీవించాలి. కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేవుని కొరకు బ్రతకాలి. అలాంటి వారిని క్రైస్తవులు అన్నారు కానీ వేషధారులైన వారిని క్రైస్తవులు అనలేదు. నువ్వు ఎటు ఉంటావు? దేవుని వైపు ఉంటావా లేదంటే లోకం వైపు ఉంటావా? అటా ఇటా అనే విషయాన్ని తెలుసుకోమని ఏలియా ప్రవక్త ఇజ్రాయేలీలకు సవాలు విస్తున్నట్లుగా బైబిల్ సెలవిస్తుంది. ఎవరితోనైనా ఒకరితోనే ఉండాలి. నువ్వు దేవునితో ఉంటే అనగా నీకు భర్త అయి ఉన్నటువంటి నీ దేవుడని యెహోవా కొరకు నువ్వు జీవించు. దేవునితోనే బ్రతుకు. అది కష్టమైన నష్టమైన జీవితకాలం అంతా దేవునితో ఉండు. లేదనుకుంటే దేవుని విడిచి నీ ఇష్టానుసారంగా బ్రతుకు. కొంతకాలం లోకంలో, కొంతకాలము దేవునితో, కొంతకాలం బయట, కొంతకాలం భర్తతో. ఇది జీవితం కాదు. రెండు పడవల మీద ప్రయాణించిన వారు ఖచ్చితంగా నీట మునిగినట్లుగా చివరికి నీవే నాశనమైన కోపంలోకి వెళ్ళిపోతావు. జాగ్రత్త.